గాయస్ అలెక్కే సిచ్ పికిల్స్ వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు అక్కడితో ఇంకా ఆపేశారని కూడా చెప్తున్నారు. కానీ ఈ పార్క్ దగ్గర ఈ అలెక్కే సిచ్ పికిల్స్ కోసం నేను మాట్లాడతా, నేను వాళ్ళ పచ్చల కొన్నానని ఒక అన్న మన ముందుకైతే వచ్చి అసలు ఏదో మాట్లాడతాను అంటున్నాడు. అసలు అది ఏంటి అన్నది మనం అయితే తెలుసుకుందాం. అన్న ఏంటని అసలు అలెక్కే సిచ్ పికిల్స్ కోసం ఎందుకని మీరు ఇంతలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను ఒక ఎంప్లాయ్ అనమాట, ఐటీ ఎంప్లాయ్. సో ఏంటంటే డైరెక్ట్గా నేను జస్ట్ నార్మల్గా టైం చూసినప్పుడు నేను చూస్తూ ఉంటామాట, అఖిల రమ్య గోపాల్ అని. సో అనుకోకుండా ఒక వీడియో వైరల్ అయింది. సో వైరల్ వీడియో ఇంకా చూడంగా ఇట్లా పచ్చడే కొనలేవు నువ్వు, మీ పిల్లని ఎలా చేసుకుంటావు అని చాలా బూతులు వల్గర్గా తిట్టింది. అదే ఆడపిల్ల తిట్టిందని చాలా మంది ట్రోల్ చేశారు. అదే అమ్మాయిని మళ్ళీ ఎవరు ఏం చేయలేదు. అదే ఒక మగవాడు ఒక మగ పర్సన్ తిడితే దాన్ని వాళ్ళు ఎంత విక్టిమ్ కార్డు చేశారంటే డైరెక్ట్లీ. సో ఇంకా అతనికి జైలు ఫోక్స్ చట్టం కూడా రెడీగా ఉంటారు వీళ్ళు. సో దీన్ని ఎందుకు రెండు రాష్ట్రాలు పికిల్ చెట్టి మీద అంత డైరెక్ట్గా వాళ్ళు అంత చేసిన తర్వాత కూడా ఎందుకు అంత ట్రోల్ చేసిన తర్వాత కూడా ఆమె యాక్టింగ్ చేసింది అక్కడ బయటకు వచ్చి. సో మరుసటి రోజు ఆమె చేసినప్పుడు మామూలు గోరింటాకు లేదు, తర్వాత వచ్చేసి గోరింటాకు బాగా రెడీ వచ్చేసి కూర్చుంది. అంటే దీనికి అంతా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీరు నేను ఇట్లా యాక్టింగ్ చేస్తాను, తర్వాత మీరు బయట చూసుకోండి, సో జస్ట్ మళ్ళీ రన్ చేద్దాము. సో దీన్ని బట్టి ఏంటంటే కొంచెమైనా సింపతి దొరుకుతుంది అంటారు. సో తిట్టిందంతా తిట్టేసి తర్వాత సింపతి తీసుకుంటే ఎవరికి? ఇప్పుడు నీకు అంత పలుకుబడి వచ్చిందంటే మీకు పబ్లిసిటీ వచ్చింది, తర్వాత పబ్లిష్ చేశారు. మీకు అంత పబ్లిసిటీ రావడానికి వీలు లేకపోతే తర్వాత వాళ్ళని తిట్టేసిన తర్వాత మీకేంటి పరిస్థితి? సో అదే కానీ మీరు విక్టిమ్ కార్డు కూడా తీయొచ్చు, ఎందుకంటే ఇంకొన్ని 2 రోజులు పోతే దాన్ని కూడా విక్టిమ్ కార్డు, ఉమెన్ కార్డు అని తీస్తారు. అదే ఒక మగ పర్సన్కి చెల్లిస్తే ఏంటి ఈ పరిస్థితి? దీని గురించి ఏదన్నా మీరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? డైరెక్ట్లీ నేనే తీసుకోండి. డైరెక్ట్గా నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, డైరెక్ట్ నాకు ఒక పచ్చడి చికెట్లు అంటే బూత్లో తిట్టేసి నువ్వు ఇట్లా పనికిరావు, డైరెక్ట్గా ఒక 10 మందితో పోయి తీసుకో, అప్పుడు అక్కడ వచ్చి కొనుక్కో అంటే దీని గురించి ఎంత రచ్చ జరిగేది. సో దాని గురించి నేను చెప్తున్నాను. నా డిమాండ్ ఏంటంటే ఆడవాళ్ళకి యాక్చువల్లీ ఉండాలి పొగరు, కానీ వాళ్ళ సొంత మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ఒక స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు. మళ్ళీ బయటకు వచ్చేసి మా నాన్న లేడు ఇట్లా అన్నీ అంటే మీ నాన్న లేనప్పుడే కదా మీరు ఇంత స్టేజ్కి వచ్చింది. సో ఒక నాన్న అనే పర్సన్ లేకపోతే ఇంత స్టేజ్ వచ్చిన తర్వాత ఒకవేళ అతను కూడా ఒక మగపిల్లోడే కదా, అతను కూడా మీ నాన్న అనుకొని డైరెక్ట్గా ఇట్లా మాట్లాడవచ్చు కదా. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? అంటే మగవాళ్ళు అంత చిన్న చూపా మీకు? సో చెప్పండి, అంటే ఆడవాళ్ళకి ఒక రూలు, మగవాళ్ళకి ఒక రూలా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం కోరబోతున్నావు అంటే ఏమైనా చట్టాలు ఏమైనా కానీ ఏమంటావా? యా, ఖచ్చితంగా దీని గురించి డెఫినెట్లీ సుమోటోగా కేసు తీసుకోవాలి. అన్ మోర్ థింగ్ ఏంటంటే దీని గురించి ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసి నేను 10 మంది అక్కడే అంటే 2 వీడియోస్ వచ్చినాయి. అక్కడ ఎన్ని వీడియోస్ మనకు తెలియదు. సో ఎన్ని వీడియోస్ మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే దీని మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డైరెక్ట్లీ అంటే ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతాయి అన్ని చట్టాలు ఉంటాయి, మగపిల్లలకు కూడా అంతే చట్టాలు ఉండాలి. సో రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే మేము మప్టిలో తిరుగుతున్న ఆడపిల్లలకి మేము ఏదన్నా వచ్చినట్టు అదే మగపిల్లలు చూస్తే డైరెక్ట్గా మాకెళ్ళి వాళ్ళు చూసారు. సో వాళ్ళకి మాకు కూడా ఏదన్నా లైఫ్ కేర్ ఏదన్నా అంటే నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా. ఎప్పుడు చూసినా ఆడపిల్లలకే ఉంటాయి అంటే మగవాళ్ళు ఎవరు లేరు అంటే. మగవాళ్ళు ఏంటంటే ఆడపిల్ల నుంచి వచ్చారు అంటే మీరు కూడా లేడీస్ లేకపోతే మొగలు అని చూసిన, మొగలు లేకపోతే లేడీస్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? దీని గురించి 50-50 ఛాన్స్ ఉండాలి. ఎందుకంటే ఐ నో దట్ లేడీస్ అని చాలా మందికి చాలా చట్లు ఉంటాయి. నా యాక్షన్స్ అట్లేదు, చాలా స్లోగా రియాక్ట్ అవుతున్నాను. దీని గురించి ఏంటంటే అతను తిట్టినోడిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. అన్న చాలా తప్పన్న, ఆయన కూడా వద్దన్నారు కదా చేసుకున్నాడు. ఎందుకు తప్పు అవుతుంది? అంటే ఆయన పెళ్లి అయిపోయిందంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయి వాళ్ళ ఆవిడ అది అలెక్కే సిచ్ పికిల్స్ కొనమంటేనే ఇష్యూ అంతా జరిగిందంట. సో ఓకే, ఇక్కడ లేడీ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఆ లేడీ ఏం చెప్పింది? డైరెక్ట్ గా చికెన్ కొనుక్కోమంది. ఆ లేడీ గురించి మామూలుగా ఎక్స్పోజ్ జరిగింది. ఎక్స్పోజ్ జరుగుతున్న వల్ల అతను తిట్టినంటే జస్ట్ నార్మల్ గా మీ పికిల్ ఏంటంటే ఎంత హైగా ఉందంటే నార్మల్ చెప్పొచ్చు కదా. మాకు ఇక్కడ బయట బాగా ఎక్కువ ఉంది, నార్మల్ కన్జ్యూమబుల్ ఎక్కువ, ఐటమ్స్ ఎక్కువ, బాగా రేట్లు ఉన్నాయి అని చెప్తే సరిపోతుంది కదా. సో నేను దీని మటుకు సో వాడు బతకపోయినా కానీ ఆమె కేసు అనేయచ్చు కదా అన్న. మీరు చెప్పింది కరెక్ట్ అన్న, కాంట్లే దీని మీద లేడీస్ అనే వాళ్ళు చాలా మంది తిట్టారు కాంట్లా. కానీ దీని మీద కొంచెం యాక్షన్ అయితే తీసుకోవాలన్న. ఏంటంటే ఆమె బయటకు వచ్చేసి అంత మాత్రం అమ్మ బూతులు తిట్టేసి డైరెక్ట్గా వచ్చేసి నేను ఒకరిని తిడతాన్నా, వాడు మానభావాలన్నీ వరలు మొత్తం అంటే మన రాష్ట్రాలు మొత్తం తిరిగేసింది. మొత్తం వాడు ఎక్స్పోజ్ అయిన తర్వాత నువ్వు నాకు సారీ చెప్పడం వల్ల నాకేంటి ఉపయోగం? వాళ్ళ ఆడవాళ్ళు కాదు మాకు తెలియదు, కానీ అన్న వాళ్ళ బిజినెస్ క్లోజ్ నాకు సంబంధం లేదన్న. కాకపోతే అక్కడ మగపిల్లోడికి న్యాయం జరగలేదు. సో బయటకు వచ్చేసి మరుసటి రోజు ఒక గోరింటా పెట్టుకొని బాగా రెడీ అయ్యి వచ్చి బాగా మీరు చూసినట్లయితే డైరెక్ట్లీ సో ఎంత బాగా యాక్టింగ్ చేసుకుంటే వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వాళ్ళది దెబ్బ క్యారెక్టర్. అన్న